బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు కట్ట పద్మ ఆధ్వర్యంలో గాజువాక స్టేషన్ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉన్నప్పుడే ఆరోగ్య సమాజం నెలకొంటుంది అని గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి అన్నారు. దీపావళి పండుగ అందరి ఇళ్లల్లో సుఖ సంతోషాలు, ఆనంద కాంతులు వెల్లువిరియాలని ఆకాంక్షించారు. భాజపా మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు కట్ట పద్మ ఆధ్వర్యంలో గాజువాక స్టేషన్ ప్రాంగణంలో మట్టి ప్రమిదలను పంచి వాటి వినియోగాన్ని, కలిగే ప్రయోజనాన్ని వివరించి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి మాట్లాడుతూ హిందూ ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను తెలియజెప్పే బాధ్యత అందరిపై ఉందన్నారు. కాలుష్యాన్ని వెదజల్లే వాటికి దూరంగా ఉండి మట్టి ప్రమిదలను వెలిగించి ఆనంద దీపావళి జరుపుకోవాలని కోరారు. మహిళా మోర్చా చేపట్టిన ఈ కార్యక్రమం ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపులో భాగమని పద్మ తెలిపారు. మట్టి ప్రమిదలను కొనుగోలు చేసి కులవృత్తులకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్యానలిస్ట్ కరణం రెడ్డి, నరసింగరావు, మహిళా నాయకురాలు యువశ్రీ, గీతా సింగ్, భవానీ, పావని, గూటూరు శంకరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహిళలు వచ్చేసి పోలీస్ స్టేషన్లో ఈ ప్రమిదలు, మట్టి ప్రమిదలతోనే పోలీస్ స్టేషన్ని, తర్వాత అదేవిధంగా మిగతా ప్రాంతాలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు పొల్యూషన్ లేకుండా. అదేవిధంగా ప్రజలకు కూడా గ్రీన్ క్రాకర్స్ అనేవి కాల్చమని చెప్పేసి ఒక అవేర్నెస్ క్యాంప్ తీసుకొని వచ్చారు. అదేవిధంగా పండగ చేసుకునే ప్రజలందరూ కూడా పండగ హడావుల్లో అయినా కూడా కొంచెం రక్షణ చర్యలు తీసుకొని పండగ అనేది పండగలాగా హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి నిషిత గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్స్, స్కూల్స్, కాలేజెస్, స్వచ్ఛంద సంస్థలు ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించడానికి వోకల్ ఫర్ లోకల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునివ్వడం జరిగింది. ఎవరైతే మన ప్రాంతంలో ఉన్నటువంటి కుమ్మరులు తయారు చేసినటువంటి ప్రమిదలనే ఈ యొక్క దీపావళికి వాడాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మా గాజువాక పోలీస్ స్టేషన్లో సిఐ గారు శ్రీ పార్థసారథి గారికి, మా మహిళా మోర్చా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గారు శ్రీమతి కట్టా పద్మ గారు, అదేవిధంగా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గారు శ్రీమతి యువశ్రీ గారు, మా మండల అధ్యక్షురాలు శ్రీమతి పావని గారు, గీతా సింగ్ గారు, భవానీ గారు, మహిళలు మా సీనియర్ నాయకులు గూటూరు శంకరరావు గారు, మండలాధ్యక్షులు అశోక్ గారు, అదేవిధంగా ఉమ్మి రంగనాయకులు గారు, నాగేశ్వరరావు గారు, నాగరాజు గారు, బాటా శ్రీనివాస్ గారు, కృష్ణారెడ్డి గారు, దుర్గాప్రసాద్ గారు, మా మనోహర్ గారు, అదేవిధంగా జగదీష్ గారు అందరూ రావడం జరిగింది. మేమంతా వచ్చి సిఐ గారికి మట్టి ప్రమిదలు అందజేసి అందరూ కూడా పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది అంతా కూడా మట్టి ప్రమిదలో దీపావళి జరుపుకోవాలని వాళ్ళని కోరడం జరిగింది. ఇప్పటికే మా సిఐ గారు గాజువాక ప్రాంతంలో ఎవరైతే క్రాకర్స్ ఉన్నాయో వారందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. స్థానికంగా మన భారతదేశంలో తయారు చేసినటువంటి టపాసులను పేల్చాలి. చైనావి చాలా వస్తుంటాయి, వాటి వల్ల పొల్యూషన్ విపరీతంగా ఉంటుంది, వాటిని నివారించాలని సందర్భంగా కోరుకుంటూ దేశవ్యాప్తంగా ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ వస్తువులను వాడాలని, విదేశీ వస్తువులను వెడనాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు గాజువాక ప్రాంతంలో అందరికీ ఈ యొక్క అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మేడం గారికి కట్ట పద్మ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. మీకు ప్రత్యేకమైన అభినందనలు.